ఇవ్వాలైనంత ఫ్రస్ట్రేషన్ ఏ రోజు కాలేదు. మేము ఇలా చుట్టి అని మా డాడీ నేను ఇంకా వాళ్ళ ఫ్రెండ్తో నేను ఆ పెద్ద మనిషి ఇంకో ఇద్దరు పెద్ద మనిషికి ఫోన్ చేసి రమ్మన్నాడు. సరే వాళ్ళు కూడా తిరుగుతారు కదా అనుకుంటే వా సినిమా చూపించాం. అంటే మాకేందంటే చుట్టి దొరికితే మేము వీడియోస్ తీసుకుంటూ మనకు ఒక నెల రోజుల కంటెంట్ దొరుకుతుంది కదా అని ఉద్దేశంతో పోతాం. వీళ్ళని తీసుకపోతే అబ్బా ఎంత ఫ్రస్ట్రేషన్ వచ్చిందంటే నాకు చిరాకు దొబ్బింది. ఒక వీడియో తీసుకున్నది కాదు, లేదు ఓ షార్ట్ తీసుకోలేదు, డే అంతా వర్స్ట్ అయిపోయింది. మా అంతటా మేము చేసుకుని వీకుదాం అంటేనేమో వీళ్ళని వదిలేసిపోతున్నావా అయితే నాకు నన్ను వదిలేసిపోతున్నావా అని అది ఒక్కడ వస్తుంది. మరి వీళ్ళు పోనీ అని వీళ్ళు చేసుకుంటారా, పని ఏమైనా చేస్తారా అంటే లేదు, గుట్టిగా తిరగడానికి వచ్చిన వాళ్ళే. అబ్బా అదో షాప్కి ఖర్జూరం తీసుకుంటా అన్నారు. ఖర్జూరం తీసుకున్నాయో కానీ ఒక్కొక్కటి తీసుకున్నాను నోట్లు వేసుకుంటూ తినబట్టి. నాకు ఇక్కడని కాదు, నాకు ఇండియాలో ఉన్నా కూడా ఎక్కడ కూడా అట్లా అలవాటే లేదు. ఇక్కడ టేస్ట్ కోసం చూడొచ్చుడా, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. కానీ మళ్ళీ నేను ఏదో అనుకున్నారు, వేరే దేశాలు తీసుకుపోదాం అనుకున్నా, మర్చిపోయినా. సరే పోనీలే కానీ ఆ పర్సన్ ఓన్ తీసుకొచ్చాడు, ఆ పర్సన్ ఇంకో పర్సన్ తీసుకొచ్చాడు. సరే పోయినా చాయ్ తాగినా సమోసా తిన్నా అయిపోయింది. సరే నేను ఒకటి డాడీ మాది ఐఫోన్ అది ఎంత 4 ఐఫోన్ 4 అది చిన్నది ఉండే ఒకటి. అది ఎప్పుడో ఐఫోన్ది మా తమ్ముడు రాంగ్ పాస్వర్డ్ ఎంటర్ చేసిండు. సో అది కొంచెం అది లాక్ అయిపోయింది. సరే అది చూపిద్దాం, అది ఇక్కడ వేయించుకుంటే యూజ్ అవుతుంది కదా, బ్యాటరీ అయితే మంచిగా అవుతుంది. సరే ఇక్కడ ఎట్లా 90% అనేది 99% అయ్యే ఛాన్సెస్ చాలా రేర్ అనేది నాకు డౌటే. 100% నాకు డౌటే, అవ్వచ్చు అవ్వకపోవచ్చు అనేది లేదు. 99% కాదు, 100% షూర్. నాకైతే కామన్ సెన్స్ చెప్పేది 100% ఇక్కడ ఎవరికి లేదు. అయితే చేపించుదాం అనుకుని తీసుకుపోయినాం. అయితే వాళ్ళకు దోస్తున్నాడు, అతని దోస్తున్నాడు, వాళ్ళ షాప్లో చూపిద్దాం తీరా అని మా డాడీ అన్నాడు. సరే పోనీలే చూపిస్తాడు కదా అని మేము చూసుకున్నాం. పోయినా వాళ్ళ వర్క్ అంతా అయిపోయింది. లాస్ట్గా ఫ్రస్ట్రేషన్ వస్తుంది నాకు రూమ్ క్లీన్ చేసుకోవాలి, రేపు పొద్దుగల మార్నింగ్ డ్యూటీ ఉంది, వీళ్ళది అయితలేదు పీక్తలేదు, చక్కగా పోదాం పడాడి అని మా డాడీతోన్నాను. నాకు చిరాకు వస్తుంది అని డాడీ సరే పోదాం పన్నాడు. పోయేటప్పుడు షాప్ ఏది అది అన్నాక ఉంది పోదాం పాడు తీసుకెళ్ళిపోయింది. వాడి కేర్లో వాడికి చూపిస్తే వాడు కొంచెం సేలింగ్లో జరుగుతున్నాడు, మొబైల్ పర్చేజ్ సేల్ చేస్తుండు పెట్టాడు. సరే చూస్తున్నాం, వానికి టైం ఇచ్చింది చేసుకుంటారు. తర్వాత అది కాలే బేరం, అది ఇటు కాలే. సరే ఏంటిది మీదే అంటే నా ఐఫోన్ లాక్ అయింది బాబు, అన్లాక్ చేయగలుగుతా. లేదు ఇది అన్లాక్ అవ్వదు, ఇది పంపాలంటే ఏస్ పంపాలి, ఏస్ నుంచి మళ్ళీ వాళ్ళు ఏసీ ఇట్లా పంపాలంటే మీకు దీనికన్నా డబ్బులు అయితే పైసలు కొత్త ఐఫోన్ వస్తుంది. అరే నీకు చెయ్యరాదు అని చెప్పలేక ఏదో వాడు రావాలి. అరే నువ్వు చెప్పేది నువ్వు బంగళవానికి చెప్పుకోరు, అవి ఇంత తక్కువ ఎవరు లేడు, అంత నాలెడ్జ్ లేకుండా ఎవరు లేడు. ఎట్లా కాదో నాకు కూడా తెలుసు, ఎందుకు కాదని మాకు కూడా తెలుసు. ఏ రకం కాదో నువ్వు నాకు చెప్పడానికి అదో సాక్ అన్నట్టు, వానికి చెయ్యరాదని చెప్పడానికి. అంటే మనకు వీనికి తెలియదు, మన టెక్నికల్ ఎక్స్పర్ట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళ. సరే పోంది ఇవన్నీ స్కిల్స్ వాని బిజినెస్ అంటే అట్లనే ఉండాలి. మన లెక్క మనం ప్యూర్గా జెన్యూనిటీగా ఉండి రాదు అని చెప్పుకోవడం కూడా కరెక్ట్ కాదు. రాకపోయినా కూడా మేనేజ్ చేసుకునే తెలివి ఉండాలి. ఇందులో కూడా తెలుసుకున్నది అర్థమైందా. రాదని ఎప్పుడు చెప్పుకోవద్దు. నా దగ్గర ఉన్నది నేను కదా చెప్తా, రాదని స్ట్రేట్గా చెప్పేస్తా. ఇలా బతకడానికి నేర్చుకోవాల్సిన ఏంటంటే రాకపోయినా కూడా వచ్చు, కానీ అది ఏ రకంగా యూజ్ చేయాలో స్కిల్స్ ఇట్లా యూజ్ చేయాలి. కేరళలో మెయిన్ అది నేను చూసిన. ఈ ఫ్రస్ట్రేషన్తో వాడు నాకు అప్పటికి ఇంకా బీపీ రేజ్ అయింది. అమ్మ నువ్వు ఏం చెప్తున్నావు అవి చెప్పుకోపోయేది, ఏం చదువురాని వాళ్ళకు లేకపోతే నాలెడ్జ్ జీరో ఉన్నవానికి చెప్పుకో. మరీ టూ మచ్ చెప్తున్నావు, అన్లాక్ చేయడానికి యూస్ పంపుడేంద్రా. వాడు కూడా అన్నాడు అంతకుముందు, వాడు డాడీ ఫ్రెండ్ అంత వానికి సపరేట్ వీడియో చేసిన, వాడు లాగింగ్ చెప్తాడు అది ఇది అని. వాంతో ఇంకో ఇంటర్వ్యూ చేసిన డాడీ. వాడు చెప్తాడు నా ల్యాప్టాప్ ఖరాబ్ అయింది, దాన్ని యూఎస్ పంపాలి. వాడు అప్పటి నుంచి యూఎస్ నుంచి రావడానికి లేట్ అవుతుంది, అప్పుడు అందుకే వీడియోలు చేసి బంద్ చేసినాను. ఆగు ఇంకా బీబీలు వేసింది. అరే అమ్మ నువ్వు అప్డేట్ చేసి సాఫ్ట్వేర్ అప్డేట్ చేయడానికి యూఎస్ పంపించింది అట ఇక్కడ నుంచి.
నాకు ఏమన్నా నవ్వొస్తుంది, కోపం వస్తుంది, ఏమనాలో అర్థం అవుతలేదు. అది మీరు నాలెడ్జ్లో టెక్నికల్ ఎక్స్పర్ట్ లెక్క ఫీల్ అవుతలేదు అసలు. జీరో నాలెడ్జ్తో ఇట్లా బతుకుతుర్రా, ఇంత ప్రౌడ్ కాన్ఫిడెన్స్గా ఇంత నాలెడ్జ్ ఉన్నా నేను ఇంత భయపడుకుంటూ బతుకుతున్నా, ఏందిరా జీవితం అనిపిస్తుంది నాకు. ఉంటుంది ఇట్లా చూసినా. ఏం జీరో నాలెడ్జ్ ఉన్నాడో లక్షలు సంపాదిస్తున్నాడు, 100% నాలెడ్జ్ ఉన్నాడు ఇట్లా బతుకుతాం. అది డిఫరెన్స్.